సో పెద్దికి సంబంధించిన గ్లిమ్స్ ఏదైతే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ఫస్ట్ షార్ట్ అనైతే నేమ్తో రిలీజ్ చేసి టైటిల్ యాజ్ పెద్ది. సో 26/3/2026 అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఏదైతే మనం నాని గారి చిత్రం ఏదైతే ఉందో ఈ చిత్రానికి పోటీగా అయితే రిలీజ్ అవుతున్నట్లుగా అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అయితే నిన్న అందరూ గ్లిమ్స్ చూసి రకరకాల ఊహాగానాలతో ఉన్నారు. అది ఇలా ఉంటుంది, పుష్పకి రిలేటెడ్గా ఉంది, రంగస్థలం ఫ్లేవర్ తెలుస్తోంది, ఆ ఎసెన్స్ తెలుస్తోంది అని చాలామంది మాట్లాడారు. అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, చాలా క్లియర్గా వినండి. పెద్ది వరల్డ్ ఈజ్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ రంగస్థలం వరల్డ్ పుష్ప వరల్డ్ కంటే డిఫరెంట్గా ఉండబోతుంది అనేది నాకు అనిపించింది. ఏంటి బ్రో ఎక్కిస్తున్నావు హైప్ అని అనుకుంటున్నారేమో. ఫ్రాంక్లీ టెల్లింగ్, నిజంగా పెద్ది వరల్డ్ చాలా వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉండబోతోంది. ఫర్ ద ఫస్ట్ టైం బుచ్చిబాబు సన ఇంత స్ట్రెంత్ ఉన్న వ్యక్తి అని ప్రూవ్ చేసిన గ్లిమ్స్ ఇది. రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అసలు బుచ్చిబాబుకున్న సీనియారిటీతో రామ్ చరణ్ని, మైత్రిని, పైగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ని, శివన్న ఆయన్ని తీసుకొచ్చి ఇంతమందిని హ్యాండిల్ చేయగలుగుతాడని చాలామంది డౌట్తో ఉన్నారు. అయితే ఫ్రాంక్లీ టెల్లింగ్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ గ్లిమ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. రైట్, ఓకే, ఇంకా లేట్ చేయకుండా బ్రేక్ డౌన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎలా ఉండే అవకాశం ఉంది, నాకున్న క్వశ్చన్స్ అన్ని రైజ్ చేస్తాను. మీకు దీంట్లో ఏదైనా మీరు మైనర్ డీటెయిల్ అబ్జర్వ్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రైట్, వెళ్ళిపోదాం. మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంట్ సుకుమార్ రైటింగ్స్. రైట్, ఇక్కడ మెయిన్ రైట్ ఇక్కడ మీరు చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ ప్రెజెంట్స్ సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంట్స్. ఇక్కడ మీరు అందరూ బాగా అబ్జర్వ్ చేస్తే, ఇంక్లూడింగ్ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి మీరు మీ మొబైల్ కూడా తీసుకొని ఎగ్జాక్ట్గా ఇక్కడ స్క్రీన్ని ఆపే ప్రయత్నం చేసి జూమ్ చేసి ట్రై చేయండి. ఇక్కడ ఈ జెండాల మీద పెద్ది యువతరం అని రాసింది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, రామ్ చరణ్ పెద్దిగా ఉంటాడా, లేక వాళ్ళ నాన్నగారు పెద్దిగా ఉండి సర్వైవ్ అయ్యి పెద్ది కొడుకుగా, అంటే ఐ థింక్ అమరేంద్ర బాహుబలి కొడుకు శివుడిగా ఎలా అయితే ఆదరింపబడతాడో అలాగే పెద్ది శివరాజ్ కుమార్ కొడుకుగా రామ్ చరణ్ ఉండి, సో ఇది ఇలా జనాలందరూ ఇంత ఆదరిస్తున్నారంటే దానికి రీజన్ ఇదై ఉంటుందా అనేది నేను అనుకుంటోంది. ఓకే, ఫైన్. దీనికి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ షాట్కి వెళ్దాం. ఇక్కడ డైలాగ్ చెప్తున్నాడు, వినండి.